హలో ఫ్రెండ్స్, మోక్షజ్ఞ గారి సినీ ఎంట్రీకి సంబంధించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే బీభత్సమైన బజ్ అయితే క్రియేట్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. తన మొదటి సినిమాకు సంబంధించి విపరీతమైనటువంటి రూమర్స్ అయితే మనం వింటా ఉన్నాం. వీటన్నిటికీ ఆగస్టులో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పుడు వినిపిస్తున్న మరో రూమర్ ఏంటి అంటే, మోక్షజ్ఞ గారి సినిమాలో శ్రీలీల గారు హీరోయిన్గా కనిపించబోతున్నారు అంటూ వినికిడి అయితే ఉందన్నమాట. సో గతంలో కూడా భగవంత్ కేసరి షూట్ టైంలో కూడా మనం చాలా న్యూస్లు చూసాం. శ్రీలీల గారి, మోక్షజ్ఞ గారి ఫొటోస్ కూడా ఇంటర్నెట్లో హల్చల్ అవ్వడం కూడా చూసాం. సో మరి మొదటి చిత్రంలో శ్రీలీల గారితో బాలయ్య బాబు గారి నట వారసుడు చిందయ్యబోతున్నాడని అయితే అర్థమవుతా ఉంది. సో మరి చూడాలి, మరి ఓ మంచి డ్యాన్స్ నంబర్ వీళ్ళ మధ్య పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ మాస్ జాతర జరుగుతుంది థియేటర్లో అనేది చెప్పుకోవచ్చు. సో మరి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తూ ఉన్నారని అయితే అర్థమవుతా ఉంది. ప్రశాంత్ వర్మ గారి సినిమాటిక్ యూనివర్స్లో మోక్షజ్ఞ గారితో ఈ సినిమాని అయితే ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతా ఉంది. సో మరి ఆగస్టులో స్టార్ట్ అయ్యి ఈ చిత్రం అక్టోబర్లో రెగ్యులర్ షూటింగ్లోకి అయితే వెళ్ళబోతుందని అయితే తెలుస్తూ ఉంది. సో మరి అన్నీ అనుకున్నట్టు జరిగితే జై హనుమాన్ షూట్ తర్వాత ఈ చిత్రాన్ని రెగ్యులర్ షూటింగ్లోకి అయితే తీసుకెళ్ళబోతున్నారు ప్రశాంత్ వర్మ గారు అని అయితే అర్థమవుతా ఉంది. మరి సో దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చాక మరోసారి మాట్లాడుకుందాం.